గరుడ పురాణం ప్లాస్టిక్ ప్లేట్ రెండింటికి ఒక లింక్ ఉంది. ఇప్పుడు అందరూ ఆంజనేయ స్వామి మాల వేసుకుంటున్నారు, అయ్యప్ప మాల వేసుకుంటారు. పెళ్ళిళ్ళ సీజన్ నడుస్తుంది, లేదా ఎవరు మీ ఇంట్లో బర్త్డేలు చేసుకున్నా, మీ ఇంట్లో ఏదైనా కార్యక్రమం చేసుకున్నా కానీ అతిథుల్ని ఆహ్వానించి వాళ్ళకి భోజనాలు పెడతారు, విందులు ఏర్పాటు చేస్తారు, స్వాములకు భిక్ష ఏర్పాటు చేస్తారు. కానీ మన పురాణాల ప్రకారం ఒక వ్యక్తికి అన్నంలో విషం కలిపి పెట్టడం అనేది మహాపాపం. దీనికి గరుడ పురాణంలో ఒక ఘోరమైన శిక్ష ఉంది. ఏంటంటే వింబూజ అనే శిక్ష. ఆ శిక్ష మెయిన్ ఉద్దేశం ఏంటంటే, అక్కడ ఆ శిక్ష ఎందుకు పడుతుంది అంటే, వింబూజ అంటే ఒకే పంక్తిలో ఉన్న వారికి విషం పెట్టడం. మీకు అనిపించవచ్చు నేను విషమేడ పెడుతున్నా, నేను అన్నం పెడుతున్నా కదా అని చెప్పేసి. ఈ ప్లాస్టిక్ పేపర్ చూడండి, ఇది ఎంత పలసగా ఉంది. దీనికి ఎట్లా అతికిచ్చారు? దీన్ని ఒక గమ్ము పెట్టి అతికిచ్చారు. ఆ గమ్ము వేడికి మెల్ట్ అయిపోద్ది. ఈ ప్లాస్టిక్ కూడా రీసైకిల్డ్ ప్లాస్టిక్ లేదా ఎక్కడో ఏదో ఒక వ్యర్థాల నుండి తయారు చేసిన ప్లాస్టిక్ ని వాడి యాగును తయారు చేశారు. మనందరం నాతో సహా అందరం వీటిని వాడుతున్నాం. ఓకే, ఇప్పుడు విషం పెట్టడం అంటే ఏంటి? దీంట్లో ఉన్న మైక్రో పార్టికల్స్, ప్లాస్టిక్ పార్టికల్స్ ఉంటాయి కదా, అవన్నీ మీరు వేడి పదార్థాలు పెట్టినమ్మటే అందులో కలిసిపోతాయి. వీటికి ఫుడ్ గ్రేడ్ ఉండదు, ఏది ఉండదు. ఆ గమ్ము కూడా చాలా పాయిజనస్. ఇప్పుడు వీటిని పెట్టడం అంటే ఏంటిది? మీరు మీ ఇంటికి వచ్చిన స్వాములందరికీ అన్నంలో విషం కలిపి పెడుతున్నారు. ఇక్కడ ఇది మొదటి పాపం అయితే దీనికే ఇంకా 4 రకాల శిక్షలు ఉన్నాయి. అక్కడ మేము చెప్తా. ఫస్ట్ వచ్చేసేసి వింబూజ అంటే ఏంటిది? ఒకే పంక్తిలో ఉన్న వారికి విషం పెట్టడం అంటే ఇది పాపంతో సమానం. క్రిమిభక్ష అందరికి అనిష్టం చేయటం అంటే ఏంటిది? కీడు చేయటం అంటే ఏంటి? ప్లాస్టిక్ వాడటం వల్ల పర్యావరణానికి మరియు తిన్న వాళ్ళందరికీ రోగాలు వస్తాయి. ఈ రోగాలు ఏంటిది? మన అందరికి చెడు చేస్తున్నట్టే కదా. నెక్స్ట్ వచ్చేసేసి రుధిరంధ్ర ఇతరులకు హాని, విషమిచ్చుట, ఇది కూడా ఒక పాపమే. ప్లాస్టిక్ ప్లేట్ల ద్వారా నిదానంగా స్లో పాయిజన్ మన శరీరంలోకి వెళ్తుంది. తర్వాతకి ఏంటిది? ఆశీపత్ర వనం అంటే ఏంటిది? అపవిత్రత పాటించుట అంటే ఏంటిది? ఇంతకు ముందే చెప్పాయి, ఇది మనకి నేచురల్ గా వచ్చింది కాదు. దీన్ని ఏం చేశారు? క్రియేట్ చేశారు. ఏది పెట్రోలియం ఉత్పత్తుల ద్వారానో లేకపోతే ఏదో ఒక పదార్థాలు, మెటీరియల్స్ యూజ్ చేసేసి క్రియేట్ చేశారు. ఇది చాలా పాయిజనస్, ఇది అందరికీ తెలుసు. ఓకే, ఇట్లా చేయటం వల్ల ఏమైపోతుంది మనకి? ఇది పాపం, అపవిత్రత అంటే ఏంటి? మీరు పెట్టే పదార్థం ఎంత శుద్ధిగానే ఉండాలి, మీరు పెట్టే పాత్ర శుద్ధిగా లేకపోతే మీకు పాపం వస్తుందా పుణ్యం వస్తుందా అది మీరే ఆలోచించుకోండి. తర్వాతకి వచ్చేసేసి విసంజన అంటే ఏంటిది? తోటలను తగలబెట్టుట, పర్యావరణానికి హాని చేయుట అంటే ఏంటిది? ఇక్కడ అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మనం దీని గురించి డీప్ గా మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఒకే వ్యక్తిలో ఉన్న వారికి విషమిచ్చుట అంటే ఏంటి? ఒకే పంక్తిలో ఉన్న వారికి విషమిచ్చుట. స్వాములందరూ లైన్ కూర్చోబెడతారు, భోజనం పెడతారు. నాకు జరిగిన ఒక సంఘటన నేను మీకు చెప్తా. నేను అయ్యప్ప మాలలో ఉన్నప్పుడు ఇలానే ఒక దగ్గర భిక్షకి వెళ్ళా. వాళ్ళు మంచి పడి పూజ చేశారు. అయిపోయాక పొద్దున్న నుండి స్వాములు జనరల్ గా అయ్యప్ప మాలలో ఉన్న వాళ్ళు ఏకభుక్తం అంటే ఏంటి? పొద్దున్న నుండి ఏం తినరు కదా, ఏం తినకుండా బాగా ఆకలి మీద ఉన్నాం. పడి పూజ అయిపోయింది, మేము అందరం కూర్చున్నాం కిందనే. ఎందుకంటే కింద కూర్చొని తినాలి, అన్నానికి గౌరవించుకుంటా. అది మామూలప్పుడు కూడా కూర్చున్నాం. అందరికి వేసారు. విస్తరలు అంటే ఏం వేసారు? పేపర్ ప్లేట్స్ వేసారు. అవి కూడా ఎలా ఉన్నాయంటే ఉఫ్ అని వస్తే ఎగిరిపోయే ప్లేట్లు. ఇది కూడా ఇట్లా కూడా లేదు, అది ఇప్పుడు నేను చూపించిన ప్లేట్ లెక్క వేసారు. అంత అయిపోయింది. నేను అన్నం తింటున్నప్పుడు నాకు వచ్చిన ప్లేట్లో నేను కొంచెం అన్నం తినగా ఆ కవర్ కొంచెం పక్క జరిగి ఆ కింద ఉన్న పేపర్ పొర మొత్తం చిరిగిపోయేసరికి అన్నం నాకు తెలియకుండా నేను ఒక ముద్ద తీసుకుని నోట్లో పెట్టుకున్నా. ఆల్రెడీ అందులో గమ్ము కలిసింది, ప్లాస్టిక్ కలిసింది. ఇప్పుడు ఇంకేమైంది? నేల మీద అప్పటిదాకా అందరూ తొక్కుకుంటూ నడిచిన నేల మీద ఉన్న మట్టి నా నోట్లోకి వెళ్ళింది. ఇక్కడ ఆ కుటుంబం వాళ్ళు 5-6 రకాల వెరైటీలు, 7-8 రకాల వెరైటీలు పెట్టారు. ఎన్ని పెట్టారో గుర్తులేదు, 4 రోజులు అవుతుంది. ఇది పెట్టిండ్రు, అంత బాగానే ఉంది. మంచిగా స్వాములందరికీ తలా ఒక 20 రూపాయలు దక్షిణ ఇచ్చిర్రు. స్వామి మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పి కాళ్ళ మీద పడి మొక్కి అంత అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు నాకు పెట్టిన అన్నం ఏంటిది? మంచిగా రుచిగా ఉన్నాయి. ఫుడ్ మాత్రం దాంట్లో వంక పెట్టడానికి లేదు, చాలా రుచి ఉంది. కానీ వాళ్ళు నాకు పెట్టిన పాత్ర శుద్ధిగా లేదు. కాబట్టి ఇక్కడ వాళ్ళకి ఏం జరుగుతుంది మరి మీరే చెప్పండి. కాబట్టి అందరూ ఆలోచించండి. ఇట్లా మనం పెళ్లిళ్ళకి కానీ, ఇంట్లో జరిగే చిన్న ఫంక్షన్లకు కానీ, విందులకు కానీ, వీటికి కానీ మనం ఏం చేస్తున్నాం? బంధువుల్ని పిలుస్తాం, స్నేహితుల్ని పిలుస్తాం. కొంతమంది అయితే స్వాములకు కూడా ప్రతి సంవత్సరం పెట్టడం ఒక ఆనవాయితీగా వాళ్ళు పాటించుకుంటే స్వాములందరికీ భోజనం పెడతారు. ఇక్కడ ఏం జరిగింది? ఇప్పుడు వాళ్ళు మంచి ఉద్దేశంతో పెట్టింది, అక్కడ రివర్స్ అయింది. అంటే ఏంటిది? వింబూజ అనే ఒక పాపం చేశారు వాళ్ళు. ఒక పాపం అంటే ఏం పాపం చేశారు? పంక్తిలో ఉన్న వాళ్ళందరికీ విషం పెట్టినట్టు అయిపోయింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసేసి ఇది వాళ్ళకి తెలీదా? మరి ఇది ఎవరికి తెలీదా అంటే తెలీదా? ప్లాస్టిక్ అంటే హాని అని తెలీదా? ఈ పేపర్ ఎలా తయారవుతుందని తెలీదా? తెలిసి మనం ఇలాంటి పాపం చేస్తున్నాం. ఇక్కడ మళ్ళీ మనకి ఇంకో రెండో శిక్ష ఏంటిది? క్రిమిభక్ష అంటే ఏంటిది? చాలా మంది ఏమనుకుంటున్నారంటే కల్తీ కలిపితేనే ఇలాంటివి పడతాయి అంటే ఇప్పుడు నువ్వు పేపర్ ప్లేట్లో అన్నం పెట్టినావు అంటే అది కల్తీ కలిపినట్టు కాదా? అది అందులో ఉన్న మైక్రో పార్టికల్స్ అన్ని నీ ఆహారంలో కలవట్లేదు, అక్కడ కూడా కల్తీ జరుగుతుంది కదా. ఇది అందరికీ ఏంటి? కీడు చేయటం. ఇక్కడ స్లో పాయిజన్ ఎక్కుతుంది, మనకు తెలియకుండా మన శరీరంలో జరుగుతుంది. చాలా మందికి ఒక రోగం ఎందుకు వస్తుందో కూడా ఈ రోజుల్లో కనిపెట్టలేకపోతున్నారు. ఇప్పుడు మేము స్వామి దీక్షలో ఉన్నప్పుడు
41 రోజుల నుండి 45 రోజులు ఉండొచ్చు, 40 రోజులు ఉండొచ్చు, 41 రోజులు ఉండొచ్చు. ఈ రోజుల్లో దాదాపు మ్యాక్సిమం అందరం ఎవరో ఒకరి ఇంటికి పోయి భిక్ష చేస్తాం. ఒక 4-5 తప్ప అందరూ పేపర్ ప్లేట్స్, ప్లాస్టిక్ ప్లేట్సే వాడుతున్నారు. అంటే రోజు మాకు కడుపులోకి వెళ్తుంది. మేమేం చేస్తున్నాం, మా ఆకలి మంట తింటున్నాం, అక్కడ పోయి రాలేం కదా వెనక్కి. ఇది ఒకటి గుర్తుంచుకోండి. తర్వాతకి వచ్చేసేసి రుధిరంధ, ఇతరులకు విషం ఇచ్చుట. అంటే ఏంటిది, ప్లాస్టిక్ ప్లేట్ ద్వారా పాయిజన్. ఇది ఇంతకు ముందే మాట్లాడుకుందాం. ఇంకొకటి వచ్చేసి ఆసి పత్రవనం, అపవిత్రతను పాటించుట. అంటే ఏంటిది, ఇక్కడ మీరు వండే పదార్థం చాలా శుద్ధిగా ఉంది, కానీ మీరు పెట్టే పాత్ర నీటికి లేదు, పాత్ర మొత్తం విషంతో సమానం. ఇది గుర్తుంచుకోండి. ఇప్పుడు విషంజన అంటే ఏంటిది, తోటలను తగలబెట్టడం, పర్యావరణానికి హాని చేయడం. ఇది అసలు పాయింట్. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఓకే, మనుషులకి మనందరికీ తెలుసు, మనం చేస్తున్నాం, సరే మనం చేసుకున్న కర్మకు మనమే బాధ్యులం. ఇప్పుడు నేను తిన్న ప్లేటుని తీసుకుపోయి బయటపడేస్తారు. బయటపడేసడానికి ఏం చేస్తాయి, గోవులు వస్తాయి, లేదా ఏదైనా ఒక జంతువు వస్తుంది, దానికి తెలియదు, అది ఏం చేస్తుంది, నాకుతూ ఆ మైక్రో పార్టికల్స్ మింగేస్తుంది. అలానే ఒకవేళ మీరు తామరాకులోనో, మోదుగాకులోనో, అరిటాకులోనో పెడితే అది ఏమైపోయింది, కొన్ని రోజులకి, ఒక వారం 10 రోజుల లోపల అది భూమిలో కలిసిపోద్ది. వారం 10 రోజులు కూడా పట్టదు, తొందరగా కుళ్ళిపోతుంది, భూమిలో కలిసిపోతుందా. కానీ ఈ ప్లాస్టిక్ అనేది ఎప్పటికీ భూమిలో కలదు. అంటే ఏంటిది, ఇక్కడ మనం పర్యావరణానికి హాని చేస్తున్నాం. ఇంకా దీంట్లో ఇంకా ఉచ్చ స్థితికి పోయేది ఏంటంటే, కొంతమంది ఈ ప్లాస్టిక్ ప్లేట్స్ అన్నిటిని కలిపి ఒక దగ్గర వేసి, ప్లాస్టిక్ గ్లాసులు వీటన్నిటిని వేసి ఒక నిప్పు పెడతారు. అంటే ఏంటి, ఇక్కడ వాయువును కూడా మనం కాలుష్యం చేస్తున్నాం. అంటే నువ్వు ఒకళ్ళకి భోజనం పెట్టడం కోసం నువ్వు ఇన్ని పాపాలు చేస్తున్నావు నీ నిత్య జీవితంలో. ఓకే, నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు కావచ్చు, లేదా బర్త్డే, నీ కొడుకు పుట్టిన ఆనందంతో బర్త్డే చేస్తున్నావు, లేకపోతే బారసాల చేస్తున్నావు, లేకపోతే ఇంకో స్వాములకి జరగాలని చెప్పి పుణ్యం తెలియజేస్తున్నావు. ఎన్ని చేస్తున్నా నువ్వు తెలిసి కూడా, తెలియదని కాదు, అందరికి తెలియదు ప్లాస్టిక్ ఎంత డేంజర్ అనేది మనలో ప్రతి ఒక్కరికి తెలుసు. తెలిసి మనం ఈ ప్లాస్టిక్ ప్లేట్స్ని వాడుతున్నాం. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు స్వాముల్ని, ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక స్వాములకి భిక్ష పెడదాం అనుకున్నావు, నువ్వు ఒక 50 మందిని పిలుద్దాం అనుకుంటావు. 50 మందిని పిలవద్దు, 25 మందినే పిలవండి. ఆ 50 మందికి అయ్యే ఫుడ్ ఖర్చు బదులు అరిటాకు 5 రూపాయలు పెడితే దొరుకుతుంది. నీకు పేపర్ ప్లేట్ 2 రూపాయలు పెడితే దొరుకుతుంది, అరిటాకు 5 రూపాయలు. అంటే ఏంటిది, నువ్వు 50 మందికి పెట్టేది 25 మందికి పెట్టు. లేదా నువ్వు 12 పదార్థాలు, 13 పదార్థాలు ఏదో లెక్క పెట్టి పెట్టడం కాదు, 11, 12, 13 ఇట్లా పెట్టడం పెడితే 5 పెట్టు. పంచభక్ష పరమాన్నాలు అంటే 5 రకాలు ఉంటాయి మనకి. నమిలి తినేది, కొరికి తినేది, నాకి తినేది, తాగేది, ఇట్లా 5 రకాలు ఉంటాయి మనకి. ఈ 5 పెట్టు, మంచి రుచికరంగా 5 పెట్టు, కానీ మంచి పాత్రలో పెట్టు. ఈవెన్ నువ్వు స్టీల్ పాత్ర వాడడం బెస్టే. ఓకే, దానివల్ల నీకు మహాపాపం ఏమంటుకోదు, అది మధ్యమం. అరిటాకు, మోదుగాకు ఇవన్నీ ఉత్తమం కిందకి వస్తే, స్టీల్ పాత్ర మధ్యమం కిందకి వస్తుంది. అది కూడా రీసైకిల్డ్ మెటీరియలే, కానీ అది నేరుగా మన ఆహారాన్ని కలుషితం చేయదు. ఓకే, కాబట్టి ఈ స్టీల్ పాత్రలో పెట్టండి, లేదా అరిటాకు, మోదుగాకు, తామరాకు, ఈ మూడిట్లో వేటిల్లో పెట్టినా చాలా మంచిది, మన కుటుంబానికి మంచిది, మన పిల్లలకి మంచిది. తెలిసి మీరు పాపాన్ని చేయకండి. తెలియక చేయట్లేదు, అందరూ తెలిసే చేస్తున్నారు ఇది. కాబట్టి ఒక్కసారి దీని గురించి అందరూ ఆలోచించుకోండి. ఈ శిక్షలకి అసలు ఏం జరుగుతుంది అనేది చూద్దాం మనం. ఒకటి, ఫస్ట్ ఏంటి, వింబూజ అనే శిక్ష. దీనికి చేసిన పాపం ఏంటి, పంక్తులు ఉన్న అందరికి విషం పెట్టాం కదా, దానికి ఏంటిది, వజ్రం లాంటి ముక్కులున్న పక్షులు మనిషి శరీరాన్ని ముక్కలుగా చీల్చి తింటాయి. విషం పెట్టిన అందరికి ఒక పంక్తిలో కూర్చోబెట్టి అందరికి విషం పెట్టినందుకు. నెక్స్ట్ ఏంటి, క్రిమిభక్ష, అందరికి అనిష్టమే చేయటం. అంటే ఏంటి, కీడు చేయటం. ప్లాస్టిక్ వాడటం వల్ల పర్యావరణానికి మరియు మనలోకి అందరికి రోగాలు వస్తాయి. కాబట్టి దీనికి ఏంటి, లక్షలాది భయంకరమైన పురుగులు సజీవంగా ఉన్న మనిషి లోపలి నుంచి కొరుక్కుంటూ తింటాయి. అంటే ఏంటిది, పురుగులు లోపలికి పోయి కొరుక్కుంటూ తింటాయి. ఇది గరుడ పురాణంలో వర్ణించిన ఒక శిక్ష. రుధిరంధ, ఇతరులకు విషం ఇచ్చుట. దీనివల్ల ఏంటిది, ప్లాస్టిక్ ప్లేట్స్ ద్వారా మనకు స్లో పాయిజన్. అంటే ఒకటేసారి చచ్చిపోం మనం, మెల్లగా పాయిజన్ అయిపోయి ఏదో ఒక సంవత్సరంలో వాడికి చిన్నప్పటి నుండి, చాలా మంది చిన్న పిల్లలు కూడా మాల వేసుకొని ఇదే ప్లాస్టిక్ ప్లేట్లలో తింటున్నారు. వాడు చిన్నప్పటి నుండి ఇంత అయ్యప్పకి నేను ఇంత చేశా, అంత ఆంజనేయ స్వామికి నేను ఇంత చేశా అని చెప్పి వాళ్ళు అనుకొని ఇప్పుడు క్యాన్సర్ వచ్చిందంటే అసలు వాడికి అర్థమే కాదు. ఎందుకంటే వాడు చిన్నప్పటి నుండి ఇన్నిసార్లు ప్లాస్టిక్ ప్లేట్లో తింటున్నాడు కాబట్టి. దీనికి ఏంటిది, ఆహారానికి బదులుగా రక్తము, చీము మరియు మంటలను వడ్డిస్తారు. ఓకే, రక్తము, చీము మరియు మంటలను వడ్డిస్తారు. ఓకే, ఇది ఏంటిది, రుధిరంధ. నెక్స్ట్, ఆసి పత్రవనము అంటే అపవిత్రత పాటించుట. అంటే ఇక్కడ అపవిత్రత ఎక్కడ వచ్చింది, మీరు పెడుతున్న ప్లేట్లో వచ్చింది, మీరు వండిన ఫుడ్లో రాలేదు. ఒక వెంట్రుక వస్తేనే మహాభారతంలో ఒక పెద్ద స్టోరీ ఉంటుంది. ఒక వెంట్రుక అన్నంలో వచ్చినందుకే ఒక రాజుకి శాపం వస్తుంది. అలాంటిది మీరు ఇలాంటి ప్లాస్టిక్ ప్లేట్లలో పెడుతున్నందుకు ఏముంటుంది, కత్తుల్లాంటి ఆకులున్న అడవిలో మనిషిని నడిపిస్తూ శరీరాన్ని గాయపరుస్తారు. నెక్స్ట్, విసంజన, తోటలను తగలబెట్టుట లేదా పర్యావరణానికి హాని. ఇక్కడ ఏంటి, ప్లాస్టిక్ వ్యర్థాలతో భూమిని మరియు ప్రకృతిని నాశనం చేస్తున్నాం మనం. దానికి ఏంటిది, విషపూరితమైన మంటల మధ్య యాతనను అనుభవిస్తాం. ఇవన్నీ చూసారు కదా, ఇక నుండి అన్న మారండి. ప్రకృతికి హాని చేయటం వల్ల మనకి గరుడ పురాణం ప్రకారం ఇంత ఘోరమైన శిక్షలు ఉన్నాయి.
నువ్వు ఒక చిన్న విందులోనే ఇంత పాపాన్ని మనం మూడగట్టుకుంటాం. జస్ట్ ఒక ప్లాస్టిక్ ప్లేట్ అని ఒక చిన్న దానికి ఒక 2 రూపాయలు పెడితే వచ్చే దానికి నువ్వు ఉన్న దాంట్లో ఖర్చును తగ్గించుకోవచ్చు. స్వాములకు చాలా మంది దక్షిణ ఇస్తారు కదా, దాంట్లో 10 రూపాయలు ఇచ్చే బదులు 5 రూపాయలు ఇవ్వండి. ఆ 5 రూపాయలు ఆకుకు పెట్టండి. ఓకే, ఇలా ఆలోచించండి. పదార్థాలు 12, 13 పెట్టే బదులు 15, 20 పెట్టే బదులు 4-5 పదార్థాలు రుచికరమైనవి, మంచి ఉత్తమమైన పాత్రల అంటే ఏంటిది, అరిటాకు, మోదుగాకు, తామరాకు, వీటిలో పెట్టండి. వీటి వల్ల మనకేంటిది, ఆరోగ్యానికి మంచిది, మనం పెట్టిన దానికి పుణ్యం కూడా వస్తుంది, పర్యావరణానికి కూడా చాలా మంచిది. కాబట్టి వీటన్నిటిని మనం ప్లాస్టిక్ ని వదిలేయడానికి ప్రయత్నిద్దాం. నేను 3 సంవత్సరాల క్రితమే మోదుగాకులను వాడటం మొదలుపెట్టా. మోదుగాకులు దొరకకపోతే తామరాకులు, ఇలా ఏదో ఒక ఆకులు ట్రై చేసినప్పుడు నాకు దొరికినాక నేను స్వాములకి భిక్ష పెట్టడం నేను మొదలుపెట్టా. ఓకే, నేను పాటించే మీకు నేను ఇది చెప్తున్నా. అందరం పాటిద్దాం, మన పర్యావరణాన్ని కాపాడుకుందాం, మన కుటుంబాలని కాపాడుకుందాం. మన కుటుంబం బాగుంటేనే చుట్టూ పర్యావరణం బాగుంటుంది. కాబట్టి మనం ఇంకో నలుగురికి పెట్టేటోళ్ళం అవుతాం. కాబట్టి పెట్టే ఫుడ్లో కూడా చాలా శుచిని పాటిద్దాం. ఓకే, తెలుసు ఇంట్లో అమ్మలు ఎంత కష్టపడి వంట చేస్తారు. మనం ఇలాంటి పాత్రల్లో పెడితే వాళ్ళు ఏం మాట్లాడరు. వాళ్ళకి తెలిసినా కానీ వాళ్ళకి మాట్లాడే అవకాశం కూడా మనం ఇవ్వం. కాబట్టి ఒక్కసారి ఆలోచించుకోండి. స్వాములందరికీ మీరు పెట్టే భిక్ష శుచిగా పెట్టడానికి ప్రయత్నించండి. ₹1 ఇక్కడ పైసలు ముచ్చట కాదు. తెలుసు ధర్మం అంటే ఏంటిది, సనాతన ధర్మం అంటే ఏంటిది. నువ్వు పెట్టే అన్నం శుద్ధిగా శుచిగా ఉండాలి. కాబట్టి దీని గురించి ఒకసారి ఆలోచించండి. తర్వాత ఇంకో విషయం చెప్తున్నా, ఇప్పటివరకు చేశారు, అయిపోయింది, ఇక నుండన్నా మారండి. ఈ వీడియోని ఒక నలుగురికి షేర్ చేస్తే ఆ నలుగురు మారితే అది కూడా మనకే పుణ్య ఫలితం కదా. కాబట్టి ఈ వీడియోని కూడా ఒక నలుగురికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఇది ఎటు తిరిగి ఇది మనకు మంచి చేసే విషయమే. కాబట్టి ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే అందరు తెలుసుకోవాలి, మారాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై శ్రీరామ్.